Welcome to my YouTube channel. I am Vijiti. Here we discuss the 9th class first lesson, only especially the grammar part. Okay, let's see. First one, poem. కుసుమ కోమల భావముల్ కూర్చువేళ సరస కవులకు కలములన్ నెరసు లేక జారు మకరంద దారల తీరు రసము తేలికన జిల్కు మా ముద్దు తెలుగు పలుకులు. ఈ పద్యం సిరసెనహల్ కృష్ణమాచార్యులు రాశారు. ఇక్కడ టెట్కి కానీ డిఎస్సికి కానీ ఎలాంటి క్వశ్చన్ అడగొచ్చు అంటే ఈ పద్యాన్ని ఎవరు రాశారని అడగొచ్చు. అండ్ దీని భావం వచ్చేసి కవులు పూలంత సున్నితమైన భావాలను కవితలుగా కూర్చేటప్పుడు వారి కళల నుండి ఎటువంటి లోపం లేకుండా తేనె దారుల మాదిరిగా రసం లేదా భావం జాలువారుతుంది. అలాంటి మాధుర్యం కలిగినది మన ముద్దుల తెలుగు భాష అని కవి అన్నారు. పై పద్యాన్ని రాసిన కవి ఎవరు? సిరసెనహల్ కృష్ణమాచార్యులు. కవులు ఎటువంటి భావాలను కూర్చగలరు? కవులు పువ్వుల వలె ఎంతో సున్నితమైన కుసుమ కోమల భావాలను కూర్చగలరు. కలం నుండి తెలుగు పలుకులు ఎట్లా జాలువారుతున్నాయి. ఎటువంటి లోపాలు లేకుండా మకరంద దారల వలె స్వచ్ఛంగా జాలువారుతాయి. తెలుగు పలుకులను కవి దేనితో పోల్చాడు? మకరంద దారల రసంతో. ఈ పద్యానికి శీర్షికను నిర్ణయించండి. తెలుగు మాధుర్యం లేదా ముద్దు తెలుగు అని సరిగ్గా సరిపోతాయి. ఇలాంటి ప్రశ్నలు డిస్క్రిప్షన్ టైప్లో వచ్చే అవకాశం లేదు కాబట్టి ఓన్లీ పద్యం ఎవరు రాశారని అడగొచ్చనే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ భాషాంశాలు. అర్థాలకు వస్తే సోయగం అనగా అందం. కృష్ణుడు సోయగం వర్ణనాతీతం. ఏ ఊరు అంటే 5 మంది. పాండవులు ఏ ఊరు మంది. వెగటు వైరస్యము. మందు త్రాగటం నాకు వెగట్టుగా ఉంటుంది. బుధుడు పండితుడు. దేశ విదేశాల్లో బుధుడు గౌరవాన్ని పొందుతాడు. కింది పదాలకు వ్యుత్పత్త్యర్థాలు రాయండి. తనూజుడు. వ్యుత్పత్త్యర్థం తన దేహం నుండి పుట్టినవాడు. కుమారుడు. నృపాలుడు నరులను పాలించువాడు, రాజు. నందనుడు సంతోషపెట్టువాడు, కొడుకు. కింది పదాలకు పర్యాయ పదాలు రాయండి. క్షితి భూమి, వసుధ, ధరణి, ధరిత్రి. కుమారుడు పుత్రుడు, తనూజుడు కొడుకు, ఆత్మజుడు. మొగము ముఖము, వదనము, ఆసనము, వక్త్రము, హాస్యము. పురము పట్టణం, ఊరు, నగరం, ప్రోలు. లాస్ట్ ఈ పురము అనే బిట్ ఇంపార్టెంట్ అన్నమాట. వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే ఏ పదం ఇచ్చినా ఇంకొక పర్యాయ పదం రాసేటట్టుగా ఐడెంటిఫై చేసేటట్టుగా చదవాలి. లైక్ ధరణి ఇచ్చిన ఆప్షన్స్లో క్షితి, భూమి, వసుధ ఇస్తే వీ హ్యావ్ టు ఐడెంటిఫై అండ్ గో టు నెక్స్ట్ వన్. కింది వాక్యాలను గమనించండి. ఆయా వాక్యాలలోని ప్రకృతి వికృతుల్ని గుర్తించి పట్టికగా కూర్చండి. బుద్ధుని యొక్క ధర్మం ఎందరినో ధర్మ మార్గంలో నడిపింది. దమ్మం ధర్మం. ప్రకృతి ఇచ్చిన వికృతిని ఐడెంటిఫై చేయగలగాలి. వికృతినిచ్చిన ప్రకృతిని ఐడెంటిఫై చేయగలగాలి. ఉపాధ్యాయుని గౌరవించాలి. ఉజ్జ చూపిన మార్గంలో నడవాలి. ఉపాధ్యాయుడు ఉజ్జ. ప్రకృతి ఆజ్ఞను ధిక్కరించను, ఇదే నా యొక్క ఆన. ఆజ్ఞ ఆన. తెలుగు భాషను కాపాడుతానని భాష చేస్తున్నాడు. భాష భాష. కింది వాటిలో నానార్థాలు గుర్తించండి, పట్టిక రాయండి. రాజు ప్రభువు, ఇంద్రుడు. ప్రియం హెచ్చు, ఇష్టం. దిక్కు దిశ, ఆశ్రయం. చిత్తము మనసు, ఇష్టం. వ్యాకరణాంశాలు. కర్మధారయ సమాసం ఇచ్చారు ఇక్కడ. ఉదాహరణలు ఉదగ్రతేజం, తొల్లిటి రాజులు. ఇందులో సమాస పదాలను
వేటినంటారు? విగ్రహ వాక్యాలను వేటినంటారు? ఫర్ ఎగ్జాంపుల్, ఉదగ్ర తేజం, ఉదగ్రమైన తేజం. ఉదగ్ర తేజమేమో సమాస పదం, ఉదగ్రమైన తేజమేమో విగ్రహ వాక్యం. తొల్లిటి రాజులు, తొలి వారలైన రాజులు. తొల్లిటి రాజులేమో సమాస పదం, తొల్లిటి వారలైన రాజులనే ఏమో విగ్రహ వాక్యం. పై వాటిని పరిశీలిస్తే సమాస పదాల్లోని పూర్వపదాలు వరుసగా ఉదగ్ర, తొల్లిటి అని ఉన్నాయి. ఇవి విశేషణాలు అనగా గుణాలను తెలిపేవి. మరియు ఉత్తర పదాలు పరిశీలిస్తే వరుసగా తేజం, రాజులు అని ఉన్నాయి. ఇవి నామవాచకాలు అనగా విశేష్యాలు. విశేషణాలు వేరు, విశేష్యాలు వేరు గమనించగలరు. అంటే విశేషణ విశేష్యాల నామవాచకాలతో ఏర్పడిన పదాలు అన్నమాట ఈ సమాసం. ఇలాంటి వాటిని కర్మధారయాలని అంటూ ఆ సమాసం కర్మధారయ సమాసం కాగా అందులో విశేషణం పూర్వపదంగా ఉండి ఉత్తర పదం నామవాచకంగా ఉంటే అది విశేషణ పూర్వపద కర్మధారయ సమాసమని గుర్తించాలి. ఉదాహరణలు: సకల జనములు, సకలమైన జనులు. విశేషణ పూర్వపద కర్మధారయం. ఎందుకనగా విశేషం అనే పదం ఎక్కడుంది? పూర్వపదంలో ఉంది. కాబట్టి విశేషణ పూర్వపద కర్మధారయం. ఇక్కడ విశేషం ఏంటి? సకల అనే పదం విశేషం. ధార్మికుడర్జునుడు, ధార్మికుడైన అర్జునుడు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. పరసేన, పరమైన సేన విశేషణ పూర్వపద కర్మధారయం. కింది సమాస పదాలను, విగ్రహ వాక్యాలను పరిశీలించండి. తమ్ము కుర్రలు, కుర్రలైన తమ్ములు. కార్మిక వృద్ధులు, వృద్ధులైన కార్మికులు. ఇక్కడ విశేషణం ఏ పదంలో ఉంది? ఉత్తర పదంలో ఉంది. కాబట్టి ఈ సమాసం ఏంటి? విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసం. ఫర్ ఎగ్జాంపుల్, తమ్ము కుర్రల్లో ఏ పదం విశేషమైంది? ఆలోచించండి. కార్మిక వృద్ధుల్లో ఏ పదం విశేషణంగా ఉంది? గమనించగలరు. పై సమాస పదాలను పరిశీలిస్తే విశేషణ పదాలైన కుర్రలు, వృద్ధులు అనేవి ఉత్తర పదాలుగా ఉన్నాయి. అవును కదా? తమ్ములు, కార్మికులు, సోదరు అనే నామవాచకాలు పూర్వపదాలుగా ఉన్నాయి. అంటే విశేషం ఉత్తర పదంగా ఉండి నామవాచకం పూర్వపదంగా ఉంటే అవి విశేషణ ఉత్తరపద కర్మధారయ. కింది పదాలకు విగ్రహ వాక్యాలు రాసి ఏ సమాసాలో గుర్తించి రాయండి. పద్మం, పాదమైన పదం విశేషణ ఉత్తరపద కర్మధారయం. చారు సంసారం, చారు అంధ్రమైన సంసారం విశేషణ ఉత్తరపద కర్మధారయం. మరియు లాస్ట్కి కొన్ని సామెతలు మరియు జాతీయాలు ఇవ్వడం జరిగింది. ఇవి చదువుకోగలరు. ఇఫ్ యూ వాంట్ మోర్ like these videos, please do like, share and subscribe.